తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విజయవాడ స్మృతివనంలో ఉన్న అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో పొదలకూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసేందుకు వచ్చిన వారికి పోలీసులు సహకరించడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల మీద, సామాన్యుల మీద, అమాయకుల మీద ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయో అదే విధంగా ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాతగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ దేశంలో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా జీవించగలుగుతున్నారు అంటే దానికి కారకుడైనటువంటి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేయడం, ఆ రోజు దాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించడం అనేటువంటిది ఇది నిజంగా దౌర్భాగ్యకరం, దురదృష్టం. దానికి పరాకాష్ట ఏమిటి అంటే దానిని ఎవరైతే తొలగించడానికి వచ్చారో వచ్చినటువంటి వ్యక్తులకి కరెంట్ లైట్లు ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి పంపేసి పోలీసులు సహకరించడం అనేటువంటిది బహుశా చరిత్రలో ఎక్కడ విని ఉండం. ఇది అత్యంత హేయమైనటువంటి చర్య. దీని వెనక ముఖ్య ఉద్దేశ్యం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తానని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడో నేను అమరావతిలో నిర్మిస్తానని చెప్పి ఎక్కడో ఒక మూల ఒక స్థలాన్ని కేటాయించి కనీసం ఆ స్థలం కూడా చూపించకుండా ఆ స్థలాన్ని కూడా కనీసం గుర్తించకుండా వదిలివేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక శిల్పం అంబేద్కర్ పేరిట విజయవాడ స్వరాజ్ మైదానంలో నడిబొడ్డున ఉండటాన్ని ఈరోజు చంద్రబాబు అనుకో జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడి చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ చివరికి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి మీద కూడా దాడులు చేయడం ప్రారంభించారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఒక భారత రాజ్యాంగాన్ని చూపించి మాట్లాడేది, ఇదిగో ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారం నాకు ఈ హక్కు ఉందని చెప్పి ఈ రోజు ఏ హక్కును వినియోగించుకొని నీకు సంబంధించినటువంటి పచ్చగాంగిని పంపించి మీరు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయ శిల్పం మీదనే దాడి చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, గుర్తుంచుకోండి. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికార మార్పిడి అనేది జరుగుతూనే ఉంటుంది. అధికార మార్పిడి జరిగిన రోజు ఎవరైతే ఈరోజు కొవ్వెక్కి మదం ఎక్కి కొట్టుకుంటూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్లకు సహకరించేటువంటి అధికారులు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడ తొలగించవచ్చు, కానీ ప్రజలలో ఎంతో మంది ఈరోజు ఈ సంఘంలో ఉండేటువంటి అంబేద్కర్ గారి అభిమానుల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక న్యాయ శిల్పానికి సంబంధించినటువంటి ఆ స్థలం కానీ ఆ పర్యాటక క్షేత్రం కానీ ఎవ్వరు కూడా ఆ స్మృతివనాన్ని కానీ ఎవరు హృదయాల్లో నుంచి తీసివేయలేరు. ఇది ఒక చరిత్ర. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈరోజు చాలా మంది స్కూల్ పిల్లలు ఏ విధంగా అయితే వెళ్తున్నారో దాని ఒక పాఠ్యాంశంగా కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖ జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న 230 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా మంగళగిరి సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ జిల్లా అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా 2 కార్లలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అమీర్, కైలాయి ముద్దన్, షేక్ అబ్దుల్లా ఫారూక్, కార్తికేయన్, మల్లికార్జున అనే 5 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న తాజా చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి, అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల సుమారుగా 230 కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది. అలాగే దాంట్లో 5 వ్యక్తులు కూడాను 2 కార్లలో ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలను కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయకరావుపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు
పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటి కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే 230 కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి 34,530 రూపాయలు 34,530 రూపాయలు క్యాష్ కూడా ఉంది. దాంతోపాటు ఈ 6 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని, అలాగే 2 కాలాయ్ ముదన్ అని, 3 షేక్ అబ్దుల్లా ఫారూక్, 4 కార్తికేయన్, 5 మల్లికార్జున్. ఇలా 5గురు కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలు పెట్టారు. ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు వీళ్ళు ఏమైతే ఇంకా ముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీద, అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది, అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే పరిశీలన చూసినట్టయితే మా సభ నుంచి దరిదాపు ఒక 9 మంది దాకా అరెస్ట్ చేయడం, అలాగే ఇంకా కొంతమంది మీద నిఘా పెట్టడం, అలాగే కొంతమంది అప్పుడే కొత్తగా అలవాటు పడబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది వచ్చారో మా దృష్టికి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి వారి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్ అందరం కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ పిల్లలకి కౌన్సిలింగ్, సరైన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందేలా చేసి పేరెంట్స్ కూడాను అందుకు వాళ్ళు సహకరించి మాతోటి చాలా చక్కటి కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేశారు. అణగారిన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాకేంద్రంలో సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గిరిజనులు, ఎస్సీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, జిల్లా నాయకులు నరిపే సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వస్తే ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ రకంగానో మంచి జరగదు అని చెడ్డ ప్రచారం చేసి కులాలని మతాలను అడ్డుపెట్టినట్టు కొంతమంది చీడ పురుగులు ఇవాళ ముందు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొన్న ఎస్సీని చేస్తే ఇవాళ రాష్ట్రపతిగా మరి ద్రౌపది ముర్ము గారిని గిరిజన మహిళలను తీసుకొచ్చి ఎస్సీని మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు మరి ఆవిడ్ని రాష్ట్రపతిగా చేసిన ఘనత ఇవాళ బీజేపీ పార్టీకి దక్కుద్దని మీకు తెలుసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మన కోసం కళ్ళీని పెట్టిన వ్యక్తి బాబాసాహెబ్. విశాఖ 7 హిల్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అంతా భయంతో పరుగులు తీశారు. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్న తరుణంలో ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తరలించారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణాలు తెలియరావాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్న మంత్రి టీజీ భరత్. కూటమి ఆధ్వర్యంలో పూర్తి సహాయ సహకారాలను అందిస్తామంటూ స్పష్టం. క్రైస్తవ మైనార్టీలపై వివక్ష సరికాదన్న క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య. నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన. ప్రజలకు ఇసుక కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామన్న మంత్రి కొల్లు. సచివాలయంలో బుక్ చేసుకునేలా చర్యలు చేపడతామని స్పష్టం. విశాఖ జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న 230 కిలోల గంజాయి కాపుగాసి పట్టుకున్న మంగళగిరి సెబ్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.